మీరు ఇండియాలో ఉంటున్నారంటే, మిమ్మల్ని, మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఏ రాజకీయ నాయకులకి, ఏ అధికారులకి మీ ప్రాణాలంటే లెక్కలేదు. మధ్యప్రదేశ్ జబల్పూర్ బర్గి డ్యాంలో జరిగిన క్రూస్ యాక్సిడెంట్ సంఘటన చూస్తే మనకి 3 విషయాలు తెలుస్తాయి. అందులో ఒకటి, తల్లి ప్రేమను మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. రెండో విషయం, ఇండియాలో ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. మూడో విషయం, రాజకీయ నాయకుల, అధికారుల నిర్లక్ష్యం. వివరాలు తెలుసుకునే ముందు ఈ సంఘటనలో మృతి చెందిన ఒక తల్లి తన 4 ఏళ్ల కొడుకు గురించి మాట్లాడుకుందాం. ప్రమాదాన్ని గుర్తించిన తల్లి తన 4 ఏళ్ల కొడుకుని ఎలాగైనా ఎలాగైనా కాపాడుకోవాలి. తన గుండెలకి హత్తుకొని ఉండిపోయింది. రెస్క్యూ టీం వచ్చి శవాల్ని బయటికి తీస్తే చనిపోయిన తర్వాత కూడా ఆ తల్లి ఆ కొడుకుని చేతులతో అలాగే పట్టుకునే ఉంది. ఇప్పుడు వివరాల్లోకెళ్దాం. మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్గి డ్యాంలో ఒక క్రూజ్ యాక్సిడెంట్ జరిగింది. మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో చిన్న పిల్లలు మరియు పెద్దవాళ్ళని కలిపి దాదాపుగా 40 మంది ప్యాసింజర్లను ఎక్కించుకొని ఒక క్రూజ్ బయలుదేరుతుంది. దాదాపుగా 4 గంటల 30 నిమిషాల సమయంలో వాతావరణ ఉద్రిక్తత పెరిగి క్రూజ్ కంట్రోల్ తప్పడం స్టార్ట్ చేస్తుంది. సాయంత్రం 5 గంటలకి తీవ్రమైన ఈదురుగాలులతో పాటు సముద్రం లాంటి అలలు ఆ నీటిలో ఏర్పడతాయి. అందరూ చూస్తుండగానే కేవలం 30-60 సెకన్లలో క్రూజ్ పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి నీటిలో మునిగిపోయింది. అది జరిగిన తర్వాత అక్కడున్న లోకల్స్, అధికారులు మరియు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పుడున్న లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని కలిపి దాదాపుగా 28 మందిని రెస్క్యూ చేయగా 9 మంది మృతి చెందారు. మిగిలిన వాళ్ళు ఇంకా మిస్సింగ్. రాజకీయ నాయకులు, అధికారుల నుంచి ఇది ఒక తప్పిదము, మిస్టేక్ కాదు. ఇది ఒక క్రిమినల్ యాక్ట్. ఈ సంఘటనలో ప్రజలు గమనించాల్సిన ముగ్గురి నిర్లక్ష్యం. ఒకటి, వెదర్ రిపోర్ట్ గురించి చెప్పాల్సిన డిపార్ట్మెంట్ అంత భయంకరమైన వాతావరణం ఉంటే దాని గురించి ఎందుకు హెచ్చరించలేదు? 2, ఆ క్రూజ్ కంపెనీ, ఆ క్రూజ్ లో ఉన్న సిబ్బంది మినిమం సేఫ్టీ మెజర్స్ ని కూడా పాటించలేదు. ప్రయాణికులు క్రూజ్ ఎక్కిన వెంటనే లైఫ్ జాకెట్లు ఇచ్చింటే ప్రమాద తీవ్రతని తగ్గించుండొచ్చు. 3, అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని పట్టించుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెళ్లి ఒక విజిట్ వేసి వెళ్లిపోతారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, మీరు ఇండియాలో ఉంటున్నారంటే మిమ్మల్ని, మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మరీ ముఖ్యంగా ఇండియాలో అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్స్ లో, వాటర్ స్పోర్ట్స్ లో, హిల్ స్టేషన్స్ లో చేసే అడ్వెంచర్ స్పోర్ట్స్ లో వాడే ఎక్విప్మెంట్ చూస్తే ఇనప సామాన్లుంటే తుప్పట్టిపోయి, తాళ్లుంటే డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అసలు ఆ ఎక్విప్మెంట్ ని చూస్తే బయట దేశాల్లో వాటిని రిజెక్ట్ చేసింది మన ఇండియాకు వచ్చినట్టు ఉంటది. వాటి గురించి కంపెనీలకి అధికారులు అడగరు, అధికారులని రాజకీయ నాయకులు అడగరు. ఇక్కడ మిమ్మల్ని, మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం మీ మీదే ఉంటది. ఒక సంఘటనకు సంబంధించి, ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రొయాక్టివ్, రియాక్టివ్ అని 2 యాక్షన్స్ ఉంటాయి. ప్రొయాక్టివ్ అంటే ఆ సంఘటన జరగకుండా, అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే వాటిని గుర్తించి దాన్ని అరికట్టడం. మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ కంట్రీస్ లో ప్రొయాక్టివ్ యాక్షన్స్ ఉంటాయి. రియాక్టివ్ యాక్షన్ అంటే అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఇండియాలో కేవలం రియాక్టివ్ యాక్షన్ మాత్రమే ఉంటది. అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాతోనే ఉండండి.